హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవయాకృతి వ్లాగ్స్ అండి. సో, ఈరోజొచ్చేసి నేను న్యూస్‌లో చూసానండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ స్వామి గారిపై దాడి. సో, అది ఏమాత్రం కరెక్ట్ కాదండి. అనునిత్యం వాళ్ళు భగవంతుడి సేవకే అంకితం అయిపోయి, భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు. వారు ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటినుంచో రామరాజ్యం కోసము కోర్టు వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట లీగల్‌గా. సో, ఇలాంటి విషయం పైన ప్రతి ఒక్కళ్ళు హిందువుగా స్పందించాల్సిన అవసరం ఉంది. మనమేమి డబ్బు సాయం చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క మాట మనం సపోర్ట్ చేసినట్టుగా ఒక కామెంటో, ఒక చిన్న బైటో ఇస్తే బావుంటదని నా అభిప్రాయము. సో, ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ వారికి సహకరించడము, అతనిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడం అన్నది కొంచెం మనసుకి పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. అంత పవిత్రమైన వారి దేహాన్ని తాకిన వాడు ఎవడు బాగుపడడు. సో, వాడికి తప్పకుండా శిక్ష అనేది పడతది. ఇంకొక విషయం ఏంటంటే అండి, మామూలుగా చాలామంది అండి యూత్ ఎక్కువగా ఒక ఎగ్జామ్ పాస్ అయితేనో, లేకపోతే ఈ సెమిస్టర్ గట్టెక్కుతేనో, లైఫ్‌లో ఒక మంచి జాబ్ వస్తేనో, ఇట్లా ఎంతోమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువగా యూత్ వస్తూ ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళందరూ వచ్చి 108 ప్రదక్షిణ చేసినప్పుడు వాళ్ళకి అలసట రాకుండా ఉండడానికి మంచి ఒక వినూత్నంగా గోవిందనామాలు చెప్పడం, వాళ్ళలో మోటివేషన్ కలిగించడం, ఆ అలసట లేకుండా మళ్ళీ మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకునే విధంగా తను భక్తులని ప్రేరేపించడం అనే విధానం ఏదైతే ఉందో చాలా బావుంటదండి. సో, ఎళ్ళిన ప్రతి వాళ్ళకి ఈ అనుభవం అనేది తెలుస్తది. సో, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఫైనల్‌గా వచ్చేస్తే ఇదొచ్చేసి ద్రాక్షలు ఎప్పటినుంచో తెచ్చుకుందాం అనుకోని తెచ్చుకున్నానండి. కానీ కటిక పుల్లగా ఉన్నాయన్నమాట. పళ్ళు పులిపెక్కేంత పులుపు. సో, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందండి. ద్రాక్షలు తెచ్చుకోక 1½ ఇయర్ దాకా అయింది. సో, తెచ్చుకుంటే అవి అంత కరుడుగట్టిన పుల్లగా ఉన్నాయన్నమాట. ఇంక అందుకని చెప్పేసి కాచి చల్లార్చుకొని పాలు యాడ్ చేసుకొని, షుగర్ యాడ్ చేసుకొని జ్యూస్ పట్టేసాననమాట. సో, అలా వాటిని ఫినిష్ చేసాము. ఇంకిక్కడొచ్చేసి ఆనియన్స్ అండి. ఫ్రైడే రోజు ఈవినింగ్ కటర్ మధ్యలో పెట్టుకొని నేను కత్తిపీట, మా పాప చాకుతోని అలా కట్ చేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అయితే జరిగిన ఘటన ఏదైతే ఉందో మనసుకి చాలా నొచ్చుకుందండి. అది ఏమో తెలీదు. నేను 2 టైమ్సే ఎళ్ళాననమాట. సో, టెంపుల్‌కి. కానీ తట్టుకోలేకపోయాను ఆ న్యూస్ వినంగాల్నే. ఇంకా ఇలా వచ్చేసి ఆ రోజు వీడియో ఎడిట్ చేసేవరకి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. కానీ బయట కూర్చున్నా నిద్ర రావట్లేదు. కళ్ళు మాత్రం మండుతున్నాయన్నమాట. ఇంక అందుకని కాసేపు అలా బయట కూర్చొని ఇంక సండే వ్లాగ్ అనేది కంటిన్యూ చేశా. వ్లాగ్ అంటే పెద్దగా ఏమీ లేదు. ఇటువైపేమో ముగ్గు నేను వేశాను. ఇంకొక చిన్న గేటు వైపు మా పాప ఏసిందనమాట చూడండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది. ఆ రోజు ఇది సండే కాదండి మర్చిపోయా. సాటర్డే నెక్స్ట్ ఫ్రైడే తర్వాత సాటర్డే. ఇక సాటర్డే రోజు ఉప్మా చేసుకొని, ఆ రోజు మధ్యాహ్నం బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకున్నామనమాట. అయితే మామూలుగా ఆహ్, అయితే ఇక్కడేంటంటే ఎప్పుడైనా మీకు అనిపిచ్చిందా అండి? కంప్లీట్ సైలెంట్‌లో ఉండడం ఇష్టపడాలని, లేకపోతే చెప్తూ ఉంటారు గదా! పిన్ డ్రాప్ సైలెంట్ అని. సో, అలాంటి పిన్ పడిన సైలెంట్ అంటే సౌండ్ కూడా వినిపించనంత సైలెంట్‌లో కూర్చోవాలని, ఎప్పుడూ శూన్యంలో ఉండాలని మీకెప్పుడైనా అనిపిచ్చిందా? సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, బ్లాక్ అయిపోయినప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకోగలిగే ఒక మంచి భగవంతుడి స్ఫూర్తితో ఒక మంచి ఆలోచన వస్తది. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, అలాంటి పీస్ ఆఫ్ మైండ్ మనకి ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్న ఆలోచన ఎప్పుడైనా మీకొచ్చిందా? వచ్చుంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో,
ఎవరైనా వినగలరా? ఉండగలరా? అది కూడా కామెంట్ చేయండి. అంటే ఫుల్లీ సైలెన్స్ అనమాట. అసలు కొంచెం కూడా మనకి ఎటువంటి సౌండ్ ఉండకూడదు. దానికి తోడు శూన్యం. శూన్యం అంటే ఏది ఉండకూడదు. సో, జస్ట్ ఒక భూమి, ఒక ఆకాశం ఉంది అంతే. అలాంటి ఒక విశాలమైన శూన్యంలో మనం కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా అలాంటి రిమెంబర్ మీరు చేయగలరా? ఒకవేళ అలా రిమెంబర్ చేయడానికి ఇష్టపడతారా? లేదా? అలా ఇష్టపడినప్పుడు మనకన్ని దారులు బ్లాక్ అయినప్పుడు ఒక కరెక్ట్ సొల్యూషన్ వస్తది. అలా మనము ఆలోచించుకొని అలాంటి థాట్‌లో ఉండగలిగినప్పుడు అన్న థాట్ మీకేమన్నా అనిపిస్తదా? దీనితో మీరు ఏకీభవిస్తారా? మీకెలా అనిపిస్తదనేది తప్పకుండా ఈ విషయం మీద కామెంట్ చేయండి. ఓకేనా? అంటే సైలెంట్‌నెస్ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎటువంటి మీన్స్ ఒక గాలి చప్పుడు కూడా లేనంత సైలెంట్‌నెస్ మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది నేను అడుగుతున్నానండి. అలాంటి సైలెంట్‌నెస్‌లో, అలాంటి శూన్యంలో మన లైఫ్ ఎన్నో డిస్టర్బెన్స్‌కి, మనం అనుకోని సంఘటనలకి, మన లైఫ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు, అలాంటి సిట్యుయేషన్ మూడ్ ఒకటి మనం క్రియేట్ చేసుకున్నప్పుడు, ఒక మంచి థాట్ అనేది మన లైఫ్‌కి వస్తది అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది మీరు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. కమింగ్ టు బ్యాక్ ఇదొచ్చేసి సండే స్పెషల్ ఏమీ లేదు. సో, ఈ మిరపకాయలు ఒలుచుకోవడమే స్పెషల్ అనమాట. ఆల్మోస్ట్ 1 కిలో కారం ప్యాకెట్ వచ్చేసి 180, 190 దాకా ఉన్నట్టుంది. అప్రాక్సిమేట్‌గా నాకు అంత ఐడియా లేదు, గుర్తులేదు. సో, అందుకని చెప్పేసి ఈ ఒక 6 కిలోలు తీసుకున్నానండి. ఇంటి దగ్గరికొస్తే ఎప్పుడు మమ్మీ, డ్యాడీ ఊర్లో కారం బావుంటదని అక్కడే నాకు కొనుక్కున్నప్పుడల్లా నాకిస్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఒకసారి ట్రై చేద్దాం నేను కూడా అని చెప్పేసి మిరపకాయలు బావున్నాయనమాట. తాలుకాయలు కానీ, ఎక్కడ ఆహ్, వేస్టేజ్ కాయలేమీ లేవు. సో, అందుకని చెప్పేసి ఒలుచుకుంటూ కూర్చుండిపోయాను. ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది నాకు 6 కేజీ మిర్చి ఒలవడానికి. సో, అదనమాట సంగతి. ఇవొచ్చేసి కిలో రూ. 150 పడ్డాయండి. నేనైతే 4 కిలోలే ఇయ్యమన్నాను. 4 కిలోలు సరిపోవు మేడం. మీరు దగ్గర దగ్గర 6 కిలోలు తీసుకుంటే ఒక కిలో వరకు లెస్ అయిపోతది. తొడలు తీసి అవి ఎండబెట్టే వరకి. ఇంకా పట్టే వరకి ఆల్మోస్ట్ 5 కేజీస్ మీద ఒక 200 గ్రామ్స్ అలా తక్కువగా వస్తదనమాట. మీకు 1 ఇయర్ సరిపోతది అని చెప్తే ఓకే అని చెప్పి తీసుకున్నాను. ఇంకా దీంట్లో మా మమ్మీ చెప్పిందేంటంటే వెల్లుల్లి, తర్వాత మెంతులు, రాక్ సాల్ట్, ఇంకొకటి ధనియాలు ఇవి యాడ్ చేసి పట్టించుకుంటే కారం అనేది చాలా టేస్టీగా ఉంటది అని చెప్పి మా మమ్మీ చెప్పిందనమాట. బట్ కొలతలు ఎంత అనేది పూర్తిగా ఎండిన తర్వాత అమ్మ చెప్తే దాన్ని బట్టి నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో, ఈ సీజన్‌లో 150కి ఓకే. తర్వాత లేట్ అయితే మళ్ళీ పెరుగుతాయి రేట్లు అని అంటే సర్లే అని చెప్పేసి తీసుకున్నాను. కానీ రూపాయి కాదు కదా! 10 పైసలు కూడా తగ్గించలేదండి. అదనమాట. ఇంకిక్కడొచ్చేసి రెడీమేడ్‌గా అప్పటికప్పుడు ఇడ్లీ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్‌తో ఎలా చేసుకోవాలంటే నేను చూపిస్తా చూడండి. గ్లాసున్నర మినపప్పుకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోండి. పప్పు నానబెట్టిన తర్వాత మిక్సీ అనేది కర్డ్‌తో పట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మనం పులియబెడితే ఎట్లా వేసుకుంటే ఎలా వస్తదో ఇడ్లీ టేస్ట్ అలా వస్తదనమాట. సో, రెడీమేడ్‌గా అప్పటికప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనము ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుంటే అంత బాగొస్తదనమాట. కాకపోతే నాకు కర్డ్ లేదు కాబట్టి నేను మామూలుగా మిక్సీ పట్టుకొని ఉప్మా రవ్వ, బేకింగ్ సోడా, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను. అయితే ఇడ్లీ పాత్ర ఎక్కువ మళ్ళీ వెజిల్స్ పడతాయని చెప్పేసి తట్ట ఇడ్లీ పెడదామనుకున్నా. ఆ ప్లేట్స్ కూడా ఎక్కడ ఉన్నాయో తెలీదు. సో, కనపడలేదు. నేను అంతకుముందు షేర్ చేశాను కదా! నా గిన్నెలు వ్లాగ్‌లో. సో, ఆ వ్లాగ్‌లో షేర్ చేసినప్పుడు మిస్ మ్యాచ్ అయినది ఇది కూడా అనమాట. స్టెయిన్‌లెస్ స్టీల్ ఇడ్లీ కుక్కరు.
సో, ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో 2 ప్లేట్స్ వచ్చాయి. 10 ఇడ్లీ అనుకుంటా ఐ థింక్ సో. అవి ఎక్స్‌చేంజ్ చేసేసాను ప్లేట్స్. ఇది మాత్రం బౌలు మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకుంటున్నాను. సో, అందుకని చెప్పేసి ఎలాగో ప్లేట్స్ కనపడలేదు కాబట్టి, మళ్ళీ ఇడ్లీ ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇలా ప్లేట్ ఒకటి స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్ మళ్ళీ సెట్ చేసుకొని, అలా తట్టె ఇడ్లీ కింద ఈ గిన్నెలో వాటర్ పోసి పెట్టుకున్నాననమాట. ఆల్మోస్ట్ ఈ ఆయిల్ స్ప్రే ఏదైతే ఉందో చక్కగా జారు నాకు మంచిగా యూజ్ అవుతుంది. సఫిషియెంట్‌గా పడుతుందనమాట స్ప్రే వరకు వచ్చేస్తే. ఫైనల్‌గా అయితే ఇలా అంటే కింద బేస్ పెడదామని చూసాను కానీ అక్కర్లేదనమాట. అలా స్టిక్ ఆన్ అయిపోయింది ప్లేట్. ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ వెలిగించి పెట్టానండి. చాలా బాగొచ్చాయి. బట్ ముందు ఏంటంటే తర్వాత చెప్తా. ఎందుకు అంటే సో, అదనమాట. కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని మనం వేసుకుంటే బాగొస్తది. ఇంకా ఆయిల్ లెస్ ఫుడ్డు తినాలి అనుకుంటే కంప్లీట్‌గా చక్కగా ఇది ఇడ్లీ వేస్తాం కదండీ క్లాత్. దాన్ని ఏమని అడగాలో, ఎక్కడ దొరుకుతదో నాకు ఐడియా లేదు. బట్ క్లాత్ వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఈ ఆవిటి కుడుము కానీ నాకు చాలా మెమరీ ఉంది. నాకు చిన్నప్పుడు వైట్ జాయిండిల్స్ వచ్చినప్పుడు మా నానమ్మ 1 ఇయర్ వరకు రోజు పాపం ఈవినింగ్ నా కోసము ఒక ప్లేట్ అనేది రుబ్బి పెట్టేదనమాట కట్టెల పొయ్యి మీద చేసి. సో, నేను నో చికెను, నో ఫుడ్ అంటే ఎటువంటి కర్రీస్ లేకుండా ఈవినింగ్ ఆయిల్ లేకుండా ఈ ఆవిరి కుడుము ప్లస్ మార్నింగ్ అంతా చప్పటి మజ్జిగన్నం ఇంతే 1½ ఇయర్ వరకు. సో, చూసి చికెన్ అంటే నాకు చాలా ఇష్టమైనా కానీ నేను కొంచెం కూడా టిప్ అవ్వలేదని చెప్పేసి ఎప్పుడు మెచ్చుకుంటది. ముద్దోడులాగా పచ్చని చేసింది మా అమ్మ అని చెప్పి. సో, మా నాయనమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెచ్చుకున్న విషయం ఏంటి అంటే అదొక్కటే అనమాట. దట్టు ఏదైనా వర్క్ చేస్తే కంప్లీట్‌గా చేస్తానని చెప్తది. ఇంకిక్కడొచ్చేసి చట్నీ అనమాట. నా దగ్గర పచ్చిమిర్చి లేవు. సో, అందుకని 4 ఎండుమిర్చి యాడ్ చేసుకొని దింపే మూమెంట్‌లో మంచిగా చట్నీ ఇంకొంచెం టేస్ట్ బావుండాలి అంటే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటే, సెసమే సీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటే చాలా బాగొస్తదండి చట్నీ. సో, మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో, ఫైనల్‌గా అయితే నేనిలా కంప్లీట్‌గా అంటే మనం పులియబెట్టకుండా ఇడ్లీ బ్యాటర్ అనేది చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో, అదనమాట సంగతి. ఆల్మోస్ట్ 1½ ఇయర్ నేను అలా వైట్ జాయిండిల్స్ వచ్చినప్పుడు పత్యం చేశాను. నా ముందు మా డ్యాడీ, మా మమ్మీ 1½ ఇయర్ వరకు ఎలా ఉంటారు కదా! ఎప్పుడన్నా నాన్ వెజ్ తెచ్చుకొని వండి తిన్నప్పుడు కూడా మా అమ్మ అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కానీ నేనెక్కడ ఫీల్ అవ్వలేదు. జస్ట్ అది తగ్గిపోవాలన్న ఇంటెన్షన్‌తోనే నేను అలా కటిక పత్యం చేశాననమాట. సో, ఫైనల్లీ వచ్చేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఏమంటారు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయలేదు. అప్పటికే పిల్లలకి ఆకలైపోతుంది. ఆల్మోస్ట్ 8:30 అయిపోతుందనమాట టైము. సో, అందుకని గబా గబా ప్రిపేర్ చేసేస్తున్నాను. అప్పటికప్పుడు పట్టేసి 1 అవరే నానబెట్టానండి మినపప్పు గూడా. ఒక 1 అవరో, 1½ అవరో అంతే. ఎక్కువ లేదు. సో, ఇంకిక్కడ దించి చూపిస్తాను చూడండి. ఎలా వచ్చాయి ఏంటిదనేది. దాంతో పాటు సైమల్టేనియస్‌గా నేను చట్నీ కూడా చేశాను. ఇంకా ఆ రోజొచ్చేసి ఇదే డిన్నర్ అనమాట. సో, ఏంటి ఇంతగనం చెప్పింది ఇవేమో ఇరిగిపోతున్నాయి అనుకుంటారా? సో, అప్పుడే ఒక ఒపీనియన్‌కి రావద్దనమాట. ఫైనల్‌గా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇవి. అయ్య బాబోయ్! ఇంతసేపు చెప్పింది ఇదేనా మళ్ళీ అని మళ్ళీ ఇంకొక ఒపీనియన్‌కి రాకండి. చెప్తాను. ఏంటి అంటే మళ్ళీ చెప్తా అనమాట. సో, అలా చట్నీ ప్రిపేర్ చేసుకొని ఇది తినేయడమేననమాట. సో, ఇంట్లోనే కాబట్టి మనకి కొంచెం అటు ఇటుగా షేప్ అవుట్ అయినా నో ప్రాబ్లము. పిల్లలకి ఆకలవుతుంది కాబట్టి త్వరగా తీసేసానండి నేను. అంటే కనీసం ఒక 1 మినిట్, 2 మినిట్స్ అన్నా ఆరితే చాలా చక్కగా స్ట్రక్చర్ అనేది వస్తదనమాట. సో, పిల్లలకి ఆకలైపోతుందని చెప్పేసి జస్ట్ అలా దించి కట్ చేసి పెట్టేశాను. ఫైనల్‌గా ఒకసారి చూపిస్తా చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తది ఫైనల్ లుక్. ఇప్పుడు మీ ఒపీనియన్ చేంజ్ అవుతది చూడండి.
ఎంత బాగొచ్చాయంటే అంత బాగొస్తాయి. ఏం లేదండి. జస్ట్ కొంచెం ఉడికిన తర్వాత బాయిల్ అయిపోయింది కంప్లీట్‌గా అనుకున్నప్పుడు మంచిగా కట్ చేసుకుంటే షేప్ చాలా చక్కగా వస్తాయండి. సో, ఇదనమాట ఫైనల్‌గా. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో, ఇది ట్రై చేసి మీకెలా వచ్చింది, ఏంటిదనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో నాకు తెలియచేయండి. మరొక విషయం ఏంటంటే ఆల్మోస్ట్ వ్యూస్, వాచ్ టైమ్ పెరుగుతుంది. సో, మీకు నచ్చినప్పుడు ఒక కమెంట్ చేసి, ఒక లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఫైనల్‌గా పర్ఫెక్ట్ షేప్ అనేది చూపిస్తాను. చూడండి. ఓకేనా? అప్పుడే ఒపీనియన్ చేంజ్ చేసుకోకండి మరి. ఇదొచ్చేసి పర్ఫెక్ట్ షేప్ అనమాట. సో, ఆరితే ఇలా వస్తాయి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఉంటానండి మరి. నమస్తే. ధన్యవాదాలు. ఓకేనా అండి? కానీ సపోర్ట్ చేయండి. లైక్ చేసి నచ్చితే దట్టు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ 4 మాటలు మీకెలా అనిపించాయనేది తప్పకుండా ఫీడ్‌బ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.